చూసినావు కదా. సరే ఇంకోటి ఏంటంటే స్టిక్ ఇచ్చి వెళ్ళిపోయాం అనుకున్నా, ఆ కళ్ళు చూస్తే ఏదో వయస్కాంత లాగా లాగుతుంది, అందుకే ఎక్కించిన. చెప్తున్నాయా నేను వచ్చలేదు. నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. నన్నే వీడి ఏటో వెళ్ళినావే కిస్సా చీచి కనులే కనని కలనే కలిసా. ఒక చూపుతో నాలోనే పుట్టిందే హలో 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 చెప్పింది మీరేగా. ఆగండి, బొమ్మ ఆడుతున్నాను. పార్క్ వచ్చినాం. పార్క్ ఎందుకు వస్తా, చేపలు పడ్డం కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. పార్క్ లోనే చేపలు బాగున్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి అనుకో. మందంగా కాదురా, అందంగా ఉన్నాయి. దొరికితే గాలం వేసుకొని వెళ్ళిపోతా, దొరకకపోతే ఇక ఏం చేయలేము. తప్పుడు మూసుకొని దాన్ని జేబులో పెట్టుకుని వెళ్ళిపోవాలి. హలో ఆగండి, ఫోన్ మాడుతున్నా. ఫోన్ లేదు ఏం లేదు, ఎట్లా మాట్లాడుతున్నారు? ఫోన్ బర్డ్ కూడా లేవుగా. పైన బాడుతుంది నాకు శివయ్యకి కొంచెం క్లోజ్. సరే మీ శివయ్య తోటి తర్వాత మాట్లాడుకోండి. స్లిప్ ఇచ్చారుగా, తీసుకోండి. ఏం చేసుకోండి? కళ్ళు బాగున్నాయని చెప్పేసి స్లిప్ ఇచ్చిన, దాంట్లో ఇంకోటి కొట్టి రాసినా కదా మార్క్స్ తీయమని చెప్పేసి. కొంచెం మార్క్స్ తీయచ్చు కదా. ఎందుకు తీయాలి? ఎందుకు తీస్తారండి, ఫేస్ చూడడానికి తీయమని చెప్తా. నా ఫేస్ నువ్వెందుకు చూస్తావు? బాగున్నారు కాబట్టి చూసినా. చూసినావు కదా. సరే ఇంకోటి ఏంటంటే స్లిప్ ఇచ్చి వెళ్ళిపోయాం అనుకున్నా, ఆ కళ్ళు చూస్తే ఏదో వయస్కాంత లాగా లాగుతుంది, అందుకే ఎక్కించిన. నవ్వుతున్నారు కదా. ఏ మాట కామాటండి, ఆ కళ్ళు కళ్ళు కాదు, కళ్ళు ఐస్. అర్థమైంది మాకు కూడా. ఏమో మళ్ళీ కళ్ళు అని చెప్పేసి వంకలు పెడతారేమో అని. సరే స్లిప్ ఇచ్చారుగా, తీసుకుని వెళ్ళండి. రాసింది మీకోసము, నా ఏం చూస్తున్నా మళ్ళీ. అది నేనేం చేసుకుంటా? ఏం చేసుకున్నట్టే బాగున్నారు కాబట్టి రాసిన, హార్ట్కి అనిపించింది రాసిన. అక్కడున్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. రాయని కథలే కమిటెడ్ అంటాము. అబద్ధం ఆడుతున్నా. నేనెందుకు అబద్ధం ఆడతా? అది మీతోటి, మీరెవరో అన్నోన్ పర్సన్, నాకు తెలియదు. మీతోటి నేనెందుకు అబద్ధం ఆడతా? నేను అయితే చెప్తున్నా అబద్ధం ఆడుతున్నా. నిజాలు చెప్తున్నాయా? రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ. నేను వచ్చలేదు. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే మళ్ళీ నచ్చలేదా అంటారు? అయితే ఉదయం చేసుకోండి. ఇది చాలా బాగుందిలే. క్యూట్ క్యూట్. తనని ఎందుకు మేము ఇంట్లో వచ్చి మాట్లాడుతుంది, అవసరం లేదు. మా అమ్మ నెంబర్ మాట్లాడండి. అవసరం లేదు, నేను మీ అమ్మతో ఎందుకు మాట్లాడండి? నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇద్దరికి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యింది. ఎప్పుడు? నేను నీకు డేట్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే మంత్ లేకపోతే ఏరో ఉంటది కదా, చెప్పండి ఎప్పుడు పెళ్లి? ఇప్పుడు పెళ్లికి అక్షరం తెలుస్తానండి. ఎప్పుడు పెళ్లి? ఇప్పుడు నెక్స్ట్ 2 weeks లో. నెక్స్ట్ 2 weeks లో అంటే ఇంకా 2 weeks ఉన్నాయి కదా.
అయితే ఆయన బెస్ట్ అని మీకు ఇలా తెలిసింది. ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్నాం కాబట్టి అదే 2 వీక్స్ నాతో కూడా క్లోజ్ అవ్వండి, తెలుస్తుంది కదా నేను గుడ్డ ఆయన గుడ్డ అని చెప్పేసి. మీతో నేనెందుకు రిలేషన్ ఉంటాయని మా ఆయన పిలిచి చంపేస్తుంది. అంటే లవ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్. ఆయన గుడ్ అని ఐ మీన్ పర్సన్ చెప్పి ఎట్లా తెలిసింది మంచి పర్సన్ అని? ఇన్ని రోజులు రిలేషన్ లో ఉన్నానని చెప్పాను కదా. అయితే నాతో కూడా 2 వీక్స్ ట్రావెల్ అవ్వండి, తెలిసిపోతుంది కదా ఆయన బెస్టా నేను బెస్టా అని. ఆయన బెస్టా నువ్వు బెస్టా అని కాదు కానీ ఖచ్చితంగా తనే బెస్ట్. తననే మీతోటి ట్రావెల్ చేసేంత టైం నాకు లేదు. వదిలేస్తుంటే మొదలవుతుంది ఈ కథ. అదే పెళ్లి పోస్ట్పోన్ చేసుకోండి ఒక 5 months. నీకోసం పెళ్లి పోస్ట్పోన్ ఎందుకు చేసుకోను? ఎందుకు చేసుకోవాలి కదా. నేను నీతో కలిసున్నా నువ్వు నాతో కలిసున్నా అనురాగం తేన. ఆయనతో 5 months ట్రావెల్ అవ్వాలి కదా, నాది కూడా 5 months. 5 months అని నేను చెప్పలేదు. మరి ఎన్ని months? ఎన్ని మంత్స్ కాదు, ఇయర్స్. ఇయర్ ఇయర్స్, ఎన్ని ఇయర్తో చాలా ఇయర్స్. అబద్ధం ఆడుతున్నా. నేను ఎందుకు అబద్ధం చెప్తా అండి నీకు? సరే ఆ మార్క్స్ చేయండి, చూసి వెళ్ళిపోతాను. మాస్క్ తీయను. తీయను, ఎందుకు తీయాలి? జస్ట్ నచ్చారు కాబట్టి చూస్తా అంటున్నాను నేను, దాంట్లో కూడా తీయలేదు. ఏమిటా ఏం మాయా చేసినావే కంటి చూపుతోటి. కిస్ ఇవ్వండి. ఇస్తా. చీచి చిరుగాలి తరగంటి నీ మాటకే. చీచి, ఎవరు లేరండి. ఎవరు సరే బాగుపడి అన్నారు కదండి, మరి ఒక్కరు వచ్చిన పార్క్ ఆయన రాలేదా? తను రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆయన ఇంకొకని లేదు, తను పెళ్లి బిజీలో చాలా వరకు ఉన్నది కాబట్టి. సరే మీ రిలేటివ్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఎందుకు? వాళ్ళందరూ కూడా పెళ్లి వర్క్ చూసుకుంటారు కదా. మరి మీరెందుకు నేను ఇప్పుడు పెళ్లి ఇష్టం లేదా? అలా అని కాదు, నార్మల్ గా మైండ్ మూడప్ లో ఉంది. సో పాపాడు ఉన్నాడు, పెళ్లి కాబోతుంది, మళ్ళీ మూడప్ పండి ఇష్టం లేదనే కదా. పెళ్లి విషయంలో కాదండి, ఆ, నా ఫ్రెండ్స్ విషయం. మీరు మూడప్ చూడండి, ఒక ఆఫ్ ఇచ్చాను. ఎవరు చూడమంటున్నారు? సరే మార్క్స్ వెళ్ళిపోతాను, నిజంగా వెళ్ళిపోతా, చూసి వెళ్ళిపోతా. తీయను తీయను తీయమని చెప్పుకుంటే ఓ కదా పైన లాగేసుకుంటారు. తీయను. తీయరా? సరే మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఏంటి, కాల్ చేస్తాను. తన నెంబర్ నీకెందుకు? మేము ఒక అండర్స్టాండింగ్ వస్తాము. ఏం అండర్స్టాండింగ్ వస్తారు మీరు? బ్రదర్ మీ వైఫ్ కి మీకంటే నేనే బెస్ట్ అని చెప్పేసి, వారి వైఫ్ కాలేదా ఇంకా కాబోయే వైఫ్, ఇంకా 2 weeks టైం ఉంది కదా. సో ఆయన రిక్వెస్ట్ చేస్తాను నేను, నువ్వు 2 weeks నీ కాబోయే వైఫ్ నాతో ట్రావెల్ అవ్వమని చెప్పి. ఇవ్వను. తనే తప్పుకుంటాడు దానికి, తనే నేను తప్పుకుంటాడు. ఒప్పిస్తానండి. అవసరం లేదు. వాళ్ళు నా మీద నమ్మకంతో నన్ను ఇట్లా బయటకు ఇప్పుడు పెళ్లి 2 weeks పెట్టుకుని నన్ను ఒక్కదాన్ని పంపిస్తారు. డేటా జనరేషన్ బాగాలేదండి, ఆ విషయం నాకు తెలుసు, ముఖ్యంగా మీ విషయంలో. ఏదైనా నీ తరువాతే అనిపిస్తుంది ఇలా. గుడ్ బాయ్. చూస్తుంటాయి. ప్రతి ఒక్కరు గుడ్ బాయ్ అని చెప్తారు, లోపల ఏచేటి అన్ని బ్యాడ్ బాయ్ వస్తా. నా అంత మంచి ఇంకో జన్మ వచ్చిన దొరకరు. అసలింకో జన్మ ఉందో లేదో. ఆల్రెడీ దొరికిండు. ఏమో ఎవరు తెలుసు, రేపు పెళ్ళాక కూడా వదిలేచ్చు కదా. నీకే ఎక్కువ ఉంది కదా, వదిలేస్తే బాగుంది. చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో. అలా ఆప్షన్ ఉంటే చెప్పండి మరి. తను వదిలేసినా ఇంకా తన తప్ప ఇంకెవ్వరు లేదు. అద్దంటారు, మళ్ళీ స్మైల్ ఇస్తారు. స్మైల్ ఇస్తే లవ్ అయిపోద్దాం, స్మైల్ ఇస్తే ఇష్టం అయిపోతుంది. ప్రపంచంలో అసలు అబ్బాయి పడదే లవ్ లోకి ఆ స్మైల్ చేసి స్మైల్ దాన్ని చూసి నవ్వింది కదా నిప్పించాడు. ఆ అమ్మాయి ట్రావెల్ ఫాలో చేస్తూ ఉంటాడు, తను చూసి నవ్వింది కావాలని లవ్ చేస్తున్నామని చెప్పేది. ఆ స్మైల్ అబ్బాయి చెప్తే ఇక అబ్బాయిలందరూ ఇక మటా చేయి. అన్ని స్మైల్ ఒకలాగా. అంటే ఒకటి ఇంకా ఉంటాయి. కానీ అలా
ఐ లవ్ యూ. నా ఊపిరి ఆగిపోయినా ఐ హేట్ యూ. మీరు ఐఐటి అని కూడా నాకు ఏదో ప్రేమ ఎక్కువ. మీరు ఏదనుకున్నా అది జరగదు. ఫుల్ క్యాచ్ ఉంది. సరే ఒక కేసు పెట్టి వెళ్ళిపోతాను. కిస్ ఏంది చిరాకు గట్టి? కానీ సైలవ్ అని చెప్పండి వెళ్ళిపోతాను. లేదు, కానీ ఐఐటి చెప్పండి వెళ్ళిపోతాను. ఐ హేట్ యూ. ఇంకోసారి గట్టి ఐ హేట్ యూ. మీకేం పని లేదు. నేను ఆల్రెడీ పనిలో ఉన్నాను, నీకే పని లేదు. నేను చెప్పింది అర్థం కావట్లేదు. చాలా అర్థమైంది. అతను ఇవ్వడమే చూసి నేర్చుకున్నాను. ఏంటి? ఒక గిఫ్ట్ పెడితే ఇప్పుడు రీల్ ఇద్దాం. రీల్ మీతో ఇంకా మాస్క్ పెట్టుకొని తీయండి, గుర్తుపట్టరు కదా. మాస్క్ పెట్టుకుని అందుకోసం కాదు, నేను నాకు కోల్డ్ అయిందని మాస్క్ పెట్టుకున్నాను. మరి మీ మాటలు అలా లేదు, నీ మాటలు అలా లేదు కదా కోల్డ్ అయినట్టు. నాకు కోల్డ్ అయింది, నీకు తెలియాల్సిన అవసరం లేదు కదా కోల్డ్ అయినట్టు. ఇంకా తెలుసు కదా, మాట్లాడితే తెలుస్తుంది కదా. ఏమో నాకు తెలియదు. తెలియదన్నారా తెలియదన్నారా? తెలీదు అన్నా. ఏదో తెలివి లేనట్టు వినబడింది. సరే ఆ మాస్క్ నేను వెళ్ళిపోతా, నిజంగా వెళ్ళిపోతా. ప్రామిస్? ప్రామిస్ ఎందుకు లేదు, తీస్తే వెళ్ళిపోతా ఖచ్చితంగా. ఖచ్చితంగా వెళ్ళిపోతారుగా. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, తీసి చెప్తాను. నేను చూసే ఆనందంలో కను పాపే फिर मिलेंगे.